దేశంలో కరోనా తీవ్ర రూపం దాల్చుతోంది. మే 20 తర్వాత యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా నమోదవుతోంది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర ఈ పెరుగుదల అధికంగా ఉండగా ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4000కు చేరిందని ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4026 కరోనా యాక్టివ్ కేసులున్నాయని, గడిచిన 24 గంటల్లో కరోనాతో మరో 5గురు మృతి చెందారని అధికారులు వెల్లడించారు. అయితే ఈ కొత్త వేరియంట్ అంత ప్రమాదకరం కాకపోయినప్పటికీ వయసు మీద పడినవారు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కొత్త వేరియంట్ సోకిన తర్వాత చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, దేశంలో కరోనా కేసుల సంఖ్య అయితే పెరుగుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే ఇటు కేరళ, మహారాష్ట్రలో మాత్రం ఎక్కువ కూడా కేసులు అయితే నమోదని చెప్పొచ్చు. గతంలో ఉన్నటువంటి వందల నుంచి వేలకు వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం అప్పట్లో ఉన్నటువంటి 10ల సంఖ్యలో ఉండేది. కానీ మే 20 తారీఖు నుంచి కూడా అప్పుడు నుంచి మాత్రం 4000 పైచీలకు కేసులు అయితే నమోదైతే తెలుస్తుంది. ఎక్కువ కూడా ఇటు కేరళ, మహారాష్ట్రలో మాత్రం దీని సంఖ్య ఎక్కువ ఉందని చెప్పొచ్చు. మిగతా సంబంధించినటువంటి ఇటు ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో మాత్రం కేసులు కూడా ఇంకా పెరుగుతున్నాయని చెప్పొచ్చు. మరోవైపు ఇక్కడ ఈ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ అదేవిధంగా వివిధ రాష్ట్రాలకు కూడా ఆదేశాలు జారీ చేసింది. అక్కడ ఏస్తుందో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. వివిధ కోవిడ్ సంబంధించిన గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కూడా అదే తరహాలో కూడా అన్ని ఏర్పాట్లు చేయాలంటూ కూడా ఆదేశాలు కూడా జారీ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైతే 4000 పైచీలకు కేసులు అయితే యాక్టివ్ గా ఉన్నాయి కాబట్టి అదేవిధంగా మరి కొంత కేసులు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే దాని కూడా దృష్టిలో పెట్టుకొని దానికి సంబంధించిన దానికి అనుగుణంగా మాత్రం ప్రతి ఆసుపత్రిలో అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలని చెప్పింది. దానికి సంబంధించిన రాష్ట్రాలు కూడా ఏదైతుందో గత అనుభవాలు దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కూడా కోవిడ్ సంబంధించిన వార్తను ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. ఏదైతుంది ఇక్కడ ఉన్నటువంటి కొత్త వేరియంట్ కావడంతో కూడా గడిచిన 24 గంటల్లో మాత్రం 5గురు మృత్యువాత పడినట్టుగా తెలుస్తుంది. ఇది కూడా దృష్టిలో పెట్టుకున్న వాళ్ళంతా కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలి. అదే కోవిడ్ సంబంధించినటువంటి సూచనలు కూడా పాటించాలంటూ కూడా వీరైతే ఒకవైపు చెప్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల పెరుగుతున్నటువంటి కేసుల నేపథ్యంలో కూడా కాస్త ప్రజలు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి వేరియంట్ ఇప్పుడు వస్తున్నటువంటి వేరియంట్ వేరు కావడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి లక్షణాలు కూడా కొంతమందికి బయటపడినా కూడా మరికొంతమందికి మాత్రం లక్షణాలు అయితే బయటకు పడడంతో కూడా కాస్త ఆందోళన అయితే చెందుతుందని చెప్పొచ్చు. ఇటీవల ఇటు తెలుగు రాష్ట్రాల్లో చూసుకొని మాత్రం 1 నుంచి 2 కేసులు అయితే నమోదయ్యాయి. అదేవిధంగా దానికి అనుగుణంగా వీరు మాత్రం వారందరినీ కూడా ఏతుందో క్వారంటైన్ పంపించడం, ఉన్నటువంటి వారందరూ కూడా ఎవరు కూడా టచ్లు లేకుండా చేసే ప్రయత్నం అయితే ఒకవైపు చేస్తున్నారు. మరోవైపు ఇటు రాష్ట్రాలకు సంబంధించిన వారంతా ఆరోగ్య సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రులు మాత్రం ఒక్కొక్క ఆసుపత్రుల్లో మాత్రం 10 నుంచి 20 బెడ్స్ తో మాత్రం కొన్ని వార్డులు అయితే ఏర్పాటు చేయడం, మిగతా సంబంధించినటువంటి జిల్లా కేంద్రాలు ఉన్నటువంటి వార్డ్స్ ను మాత్రం 100 సంఖ్యలో తగ్గకుండా కూడా అక్కడ బెడ్స్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఉందో కూడా ఇక్కడ పేషెంట్ మాత్రం ఎవరు ఆందోళన గురి కావద్దు. ఏదైతే ఉందో ఇది కొత్త వేరియంట్ కాబట్టి దాని ప్రభావం ఎక్కువ ఏం ఉండదంటూ కూడా ఓవైపు వైద్యులు చెప్తున్నా కూడా మరికొంతమంది ప్రజల్లో మాత్రం ఏదైతే ఉందో కూడా ఇటీవల ఐక్యవాత పడడంతో కూడా కాస్త ఆందోళన అయితే చెందుతున్నారు. అందులో ప్రధానంగా చనిపోయినటువంటి వారిలో మాత్రం ఎక్కువ కూడా వయసు పైబడిన వారు, అదేవిధంగా ఇతర సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మాత్రమే ఈ మృత్యువాత పడుతున్నారు. కాబట్టి మిగతా సంబంధించిన వారు మాత్రం ఎలాంటి మృత్యువాత పడకపోవడం, వారంతా కూడా ఆరోగ్యంగా ఉండటంతో కూడా కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మిగతా సంబంధించిన వారు ఎవరు కూడా ఆందోళన చెందవద్దు. ఏదైతే ఉందో కోవిడ్ సంబంధించిన ప్రికాషన్స్ ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. మస్క్ ఏదైతే ఉందో కూడా మాస్క్, అదే విధంగా మిగతా శానిటైజర్లు కూడా వాడాలంటూ కూడా కొన్ని సూచనలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.